అటవీ సంరక్షణలో రాష్ట్ర నిబద్ధతను సుప్రీంకోర్టు అభినందించిందని రంగారెడ్డి జిల్లా సర్కిల్ ఫారెస్ట్ చీఫ్ కన్సర్వేటర్ శరవణన్ తెలిపారు. హైదరాబాద్ గుర్రంగూడలోని సర్వే నెంబర్ 201/1లోని 102 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తీర్పునివ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ జానకి అటవీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రభుత్వ మద్దతు, అటవీ శాఖ సిబ్బంది ఏళ్లుగా చేసిన నిరంతర కృషి వల్లే ఈ తీర్పు సాధ్యమైందని శరవణన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. సో దీనిలో కూడా మనకు కొన్ని క్లైమ్స్ వచ్చినప్పటికి కూడా అవి అన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్సే అనేది మనం అప్పటి నుంచే ఫైట్ చేస్తున్నాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున. సో దీనిలో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అంటే మనకు హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫోర్స్ PCCF గారి నుంచి ఎంటైర్ టీమ్ విత్ కోఆపరేషన్ ఫ్రమ్ రెవెన్యూ అండ్ సర్వే డిపార్ట్మెంట్ వీ గ్యాదర్డ్ ఆల్ ద ఎవిడెన్సెస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద గవర్నమెంట్. సో దీనిలో మనకు మన దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్స్ని కూడా సెర్చ్ చేసి దానిలో చాలా వరకు మనము కోర్టులో అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్, మళ్ళీ హైకోర్ట్ అండ్ ఫైనల్గా 2023లో చూస్తే మనం సుప్రీం కోర్టును కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేయడం కూడా జరిగింది. సో ఈ లాస్ట్ 2 yearsగా దీనిలో తీవ్రంగా దీని మీద పర్స్యూ చేసి వీ ఎంగేజ్డ్ బెస్ట్ లాయర్స్ ఇన్ ద జ్యుడిషియరీ. సో వీ హ్యావ్ ఫాట్ ద కేస్ టూత్ అండ్ నైల్. ఈ 102 acres అనేది మార్కెట్లో దాదాపు 15,000 కోట్ల విలువైన ఒక భూమి అని మనం పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడు మనం రోజు రోజుకు చూస్తున్న ఈ క్లైమేట్ చేంజ్ పరిస్థితిలో ఇటువంటి గ్రీనరీ కన్జర్వేషన్ మీద ఇటువంటి ఒక జడ్జిమెంట్ రావడం అనేది మనకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. మనం ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఇంకా కూడా ముందుకు ఇటువంటి ఏరియాస్ మనం మళ్ళీ రిజర్వ్ ఫారెస్ట్ భూమిగా డిక్లేర్ చేయడానికి అన్ని విధాలుగా మేము కృషి చేస్తాము. మనకు స్టేట్ గవర్నమెంట్ తరఫున అంత మంచి సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మేము కంపల్సరీ ఇంకా మంచి ఫలితం తీసుకొస్తున్నామని పేర్కొంటున్నాను.